అందరికీ నమస్కారం అండి. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు ఎండి గారి భార్య. రచన సుధామూర్తి గారు. ఆవిడ తొలి రచన ఇది. భార్యాభర్తల మధ్య స్వార్థం, పైకి ఎదగాలి అన్న ఆరాటాల నడుమ అసలు వైవాహిక బంధాలు ఏ విధంగా నలిగిపోతాయో తెలిపేదే ఈ నవల కథ. సుధామూర్తి గారు అద్భుతంగా రాస్తారు. మరి మొదటి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అంతర్గత ప్రజలు బహిర్గతమయ్యేందుకు ఏర్పడిన ప్రక్రియ పోటీ. ఉన్నత విద్యాలయాలు అనేక అంశాల్లో పోటీలు నిర్వహిస్తూ ఉంటాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు లభించేది అక్కడే. అనేక సందర్భాల్లో కర్ణ కఠోరంగా అరుస్తాయి అనుకున్న కాకులు కోయిల గీతాలను ఆలపిస్తాయి. కౌమారం చాలా క్లిష్టమైన జీవిత దశ. హద్దులేని ఉత్సాహం, ఉన్నత ఆశయాలు, తిరుగుబాటు తత్వం, అస్పష్టమైన భావాలు వగైరాల సమాహారమే కౌమారం. హుబ్లీ మోడల్ హైస్కూల్లో వ్యాసరచన పోటీలు జరిగాయి. హుబ్లీ కర్ణాటకలో ఒక వ్యాపార కేంద్రం. 10వ తరగతి విద్యార్థులు ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు ఉత్కంఠతతో. ఉత్కంఠత బహుమతి కోసం కాదు. ఈ బహుమతి ఏర్పాటు చేసిన వ్యక్తి స్వయంగా గొప్ప రచయిత. పోటీలో ప్రథమ బహుమతి పొందిన వ్యాసం రాష్ట్ర స్థాయి పోటీకి పంపబడుతోంది. చరిత్రోపాధ్యాయుడు శ్రీ కులకర్ణి ఫలితం ప్రకటించేందుకు బయటకొచ్చారు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. ఉపాధ్యాయుడు ఉద్దేశపూర్వకంగానే వ్యాస రచనలో ప్రథమ స్థానం పొందిన వారి పేరు ప్రకటించలేదు. మొట్టమొదట పేరు ప్రకటించే ముందు అన్నిటికంటే మంచి వ్యాసం చదువుతాను, అది హృదయాన్ని తాకేదిగాను వయసుకు మించిన పరిపక్వత కలదిగాను ఉంది అని అన్నారు. చదవడం ఆరంభించారు. అందరూ నా బిడ్డలు. వారి తండ్రి లాంటి వాడినే నేను. ప్రతి తండ్రి తన బిడ్డ కోసం కోరే కోరిక సంతోషం, సౌఖ్యం. ఇవి మానవులందరికీ ఉండాలని నా కోరిక. అది శాశ్వత ఆనందం నాకు. నేనెక్కడున్నా, పదుగురితో కలిసి విందు భోజనాలు ఆరగిస్తున్నా, రహస్య సమాలోచనల్లో నిమగ్నమై ఉన్న, పశువుల పాకలో ఉన్న, ప్రయాణంలో ఉన్న, ఉద్యానవనంలో ఉల్లాసిస్తున్న నా ప్రజల వార్తలు వార్తాహరులు నాకు అందించాలి. నిరంతరం నా ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తాను. ధర్మ మార్గం అన్ని మార్గాల్లోకి పవిత్రమైంది. ఆత్మశుద్ధి లేని వ్యక్తి ధర్మ మార్గాన్ని అనుసరించలేడు. ధర్మం వర్ధిల్లాలి, నశించకూడదు. ప్రజలు ధర్మ రక్షకులుగా వర్తించాలి, ధర్మహంతకులు కారాదు. మౌర్య చంద్రగుప్తుని మనవడు, బింబిసారుని కుమారుడు, దేవానాంప్రియ ప్రియదర్శిని అశోక చక్రవర్తి దేశమంతటా వేయించిన శిలాశాసనాల్లో ఇవి కొన్ని. అశోక చక్రవర్తి మహామనిషి. అతను వేయించిన శిలాశాసనాల ద్వారా అతని అనుభవాలు, స్వభావము, ధర్మాన్ని గురించిన అతని అమూల్యమైన భావాలు అధ్యయనం చేయవచ్చును, అవగాహన చేసుకోవచ్చు. అశోకుడు తన ప్రయోజనాలను ఎల్లప్పుడూ తన స్వంత బిడ్డలుగా భావించేవాడు. ఇది రాజుల్లో చాలా అరుదైన గుణం. ప్రపంచ దేశాల చరిత్రల్లో అతని స్థానం ప్రత్యేకమైంది, ప్రశస్తమైంది, ప్రఖ్యాతమైంది. ప్రపంచ చరిత్రలో అలెగ్జాండర్ వలె అన్ని యుద్ధాలు చేసి విజేతలైన రాజులు అనేక మందే ఉన్నారు అంటూ సుదీర్ఘమైన ఆ వ్యాసాన్ని చదివారు కులకర్ణి గారు. వ్యాసకర్త నామం ఉచ్చరించలేదు, కానీ విన్న తరగతి విద్యార్థుల్లోని ప్రతి ఒక్కరికి విజేత ఎవరో తెలుసు. కుమారి శ్రీమతి దేశపాండే తప్ప అంత చక్కగా మరెవరు రాయగలరు? కుమారి శ్రీమతి దేశపాండే ఉత్తర కర్ణాటకలోని ఒక కుటుంబానికి చెందిన అమ్మాయి. మోడ్రన్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకుంది. స్కూల్లో బాలబాలికలు ఇద్దరు చదువుతున్నారు. శ్రీమతి సన్నగా, పొడవుగా, చామన ఛాయగా ఉంటుంది. మహాసిగ్గరి. ఆమె కేశపాశం అసాధారణం. మోకాళ్ల వరకు వేలాడుతూ ఉంటుంది. తరగతిలో అందరికంటే తెలివైంది. ఉపాధ్యాయుడు వ్యాసరచన విజేత కుమారి శ్రీమతి అని ప్రకటించగానే హర్షధ్వనాలు వెన్నుముట్టాయి. శ్రీమతికి మాత్రం ఏదోలా అనిపించి సిగ్గుపడింది. అశోకుడు గురించి ఆ అమ్మాయి రాసిన వ్యాసం ఉపాధ్యాయుడు శ్రీమతికి తిరిగి అందించే సమయానికి స్కూల్ బెల్ మోగింది. పిల్లలందరూ పైకి లేచి బయటకు నడవడం ఆరంభించారు.
ఆ రోజుకి చివరి పీరియడ్ అది. శ్రీమతి తన పుస్తకాలు సర్దుకుని అందరికంటే వెనక తరగతి గది వదలబోతోంది. ఎంతలో తన వెనక కొందరు తన తరగతి అబ్బాయిలు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. వాళ్ళు మోగిన బెల్లును పట్టించుకోలేదు. ఇంటికి పోదామనే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఉత్తమ వ్యాసం గురించిన చర్చలో నిమగ్నులై ఉన్నారు. వాళ్ళల్లో శ్రీకాంత్ దేశ్ పాండే ఉన్నాడు. తరగతిలో అతనొక్కడే శ్రీమతికి దీటైన వాడు. శ్రీకాంత్ మంచి రంగులో, పొడవుగా, చూడముచ్చటగా ఉంటాడు. అతని కళ్ళల్లో పట్టుదల మెరుస్తూ ఉంటుంది. ఇవాల్టి పోటీలో అతను నెగ్గలేకపోయాడు. అందుకు శ్రీకాంత్ కంటే ఎక్కువగా అతని స్నేహితులు మల్లేష్, రవి పాటిల్ బాధపడుతున్నారు. ఇద్దరు శ్రీకాంత్కు సన్నిహిత మిత్రులు. పోటీలో అమ్మాయిల జట్టు అబ్బాయిల జట్టును ఓడిస్తున్నట్టుగా బాధపడుతున్నారు. అవమాన భారంతో ఉన్నారు పాపం. ఆ రోజుల్లో ఉమ్మడి పాఠశాలల్లో బాలుర జట్టు, బాలికల జట్టు అని వేరువేరుగానే ఉండేవి. ఇరు జట్లలోని వాళ్ళందరూ రెండో జట్టును ఓడించాలనే పంతాలు, పట్టుదలతో కృషి చేసేవారు. ఒకరికంటే ఒకరు తమ ఔన్నత్యాన్ని నిరూపించుకునేందుకు పోటీలు ముఖ్యమైన మార్గం. ఒరే శ్రీకాంత్, ఈసారి మంచి అవకాశం ఆ అమ్మాయికి వదిలేశావు కదరా అన్నాడు రవి. చిరునవ్వుతో అన్నాడు శ్రీకాంత్. దీన్ని తేలిగ్గా తీసుకోరా రవి. చరిత్ర గొప్ప పాఠ్యాంశం ఏం కాదు. ఒక్క వ్యాస రచనలో నెగ్గినంత మాత్రాన మనల్ని మించిపోయినట్లేనా? వ్యాసం రాయడము అంటే పేజీలు నింపడమేరా. సైన్స్లో ఫస్ట్ మార్కులు సంపాదించాలి. నిజమైన విజయం అంటే అదేరా. ఊరికే వాగొద్దు శ్రీకాంత్. శ్రీమతి మూగమ్మాయి కాదని మనందరికీ తెలుసు. ఓడిపోయానని మర్యాదగా ఒప్పుకో. ఆ అమ్మాయి చాలా తెలివిగలది, కష్టపడుతుంది. ప్రతి సబ్జెక్ట్లోనూ ఖచ్చితంగా నీ తల తన్నుతుంది. మల్లేసు శ్రీకాంత్ని చూశాడు. శ్రీకాంత్ శ్రీమతిని చూస్తున్నాడు. సరేలేరా మల్లు. శ్రీకాంత్ తన ప్రియమైన స్నేహితుడిని ప్రేమపూర్వకంగా సంబోధించాడు. ఆ అమ్మాయి గురించి అతిగా ఊహించుకోవద్దు. శ్రీమతి తెలివిగలదే కాదన్ను, కానీ ఆ తెలివి చరిత్ర, భాషల వరకే పరిమితం. ఆడవాళ్లకు చరిత్ర అంటే మహా ఇష్టం. చరిత్ర అనగా అనగా ఒక రాజు, అతనికి 3 భార్యలు, చివరి భార్యకు 6 కుమారులు. ఇలాంటి కాలక్షేపం కబుర్లకు చాలా పనికొస్తుందిరా. అందులో తర్కానికేం చోటు ఉండదు. స్వయంగా ఆలోచించే అవకాశము ఉండదు. కొన్ని విశేషాలను జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. శ్రీకాంత్ వాదన రవికి నచ్చలేదు. మహా అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు కదరా. శ్రీమతి గురించి నీకేం తెలుసు అన్నాడు. పిచ్చి రవి, వాళ్ళది మా పొరుగిల్లేరా. నా గదిలోంచి చూస్తే ఆమె చదువు అంతగా అనిపిస్తుంది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే మేల్కొంటుంది. బహుశా ఇలాంటి వ్యాసాలు రాసేందుకేమో. ఆ అమ్మాయిలాగా నేను తయారయ్యానంటే దీని తాత లాంటి వ్యాసం రాసి ఉండేవాణ్ణి అన్నాడు శ్రీకాంత్. తనకు ప్రథమ బహుమతి ఎందుకు రాలేదో వివరించాడు శ్రీకాంత్. మిత్రులు ఈ వివరణని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. మాకా మాత్రం తెలివి లేదనుకోవద్దురా శ్రీకాంత్. నువ్వు మాత్రం అంత పొద్దున్నే ఎందుకు లేచి కూర్చుంటావురా? ఆ అమ్మాయి చదువుతుంటే చూస్తూ కూర్చునేందుకా, లేక ఆ అమ్మాయిని చూస్తూ కూర్చునేందుకా? ఆ అమ్మాయిలాగే నువ్వు కష్టపడుతున్నావని మాకు తెలుసురా. శ్రీమతి ఖచ్చితంగా నీకంటే తెలివైంది. మా అమ్మ కూడా అంటూ ఉంటుంది. ఆ శ్రీమతిని చూడండరా, ఎంత బుద్ధిమంతురాలో, ఎంత చక్కగా చదువుకుంటుందో. ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటుంది. మీరు ఉన్నారు ఎందుకు? గంగిరెద్దుల్లాగా ఊరి మీద పడి తిరగడమే పని. మా అమ్మ మాటలు అబద్ధం కాదు. తన అంతరంగంలోని విషయం బయటపెట్టాడు మల్లేసు. శ్రీకాంత్ తన గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా శ్రీమతిని ఓడించలేకపోయాడు. అసలు ఎన్నటికీ ఓడించలేడు. శ్రీకాంత్ మాటలు అతన్ని సంతృప్తి పరచలేకపోయాయి. 3 పుస్తకాలు సర్దుకుని తరగతి గది నుంచి బయటపడేందుకు తయారయ్యారు. రవి అన్నాడు, ఒరే మల్లేసు, నీ చర్మం మొద్దుబారిందిరా. ప్రేమ లాంటి సున్నితమైన భావం నీకు అర్థం కాదు. ప్రేమలో పడ్డవాడు ఓటమికి సిద్ధంగా ఉంటాడురా. శ్రీకాంత్ ప్రతిసారి ఆ అమ్మాయికే ప్రథమ స్థానం ఎందుకు వదులుతున్నాడనుకున్నావు? ఆ అమ్మాయేరా వీడికి కాబోయే అర్ధాంగి. వాళ్ళ పేర్లు కూడా ఎంత చక్కగా కుదిరాయో చూడు. శ్రీమతి, శ్రీకాంత్, దేశపాండే. 3 మిత్రులు అట్టహాసంగా నవ్వారు. ముందు నడుస్తున్న శ్రీమతి సిగ్గుతో, అవమానంతో
వెనక్కి చూసింది. శ్రీకాంత్ నోరు మూసుకొని కళ్ళు తెరిచి అయోమయంగా బుద్ధిహీనుడలాగా ఆమె వంక చూశాడు. శ్రీకాంత్ తన బలహీనతను కోపంగా మార్చుకొని అన్నాడు, ఒరే రవి, మల్లు, నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దురా. మా మనసుల్లో అలాంటిది ఏమీ లేదు. అంతా మీ ఊహాగానం. ఆమెకు నామకరణం చేసింది నేను కాదు కదా. ధైర్యం ఉంటే పోయి అడగండి ఆమెను. వాళ్ళంత ధైర్యం చేయలేరని శ్రీకాంత్కి కూడా తెలుసు. శ్రీమతిలో శ్లేషం ఉంది. ఉత్తర కర్ణాటకలో వివాహిత స్త్రీ పేరు ముందు తన భర్త పేరు, ఇంటి పేరుగా చెప్పబడతాయి. వివాహితలు కాని వారి విషయంలో ముందు అమ్మాయిల పేరు, తర్వాత తండ్రి పేరు వస్తాయి. ఈ విషయంలో శ్రీమతి పేరు మొదట వస్తోంది. శ్రీ అనగా లక్ష్మి, సంపదకు ప్రతిరూపం. వివాహిత స్త్రీని శ్రీమతి అని గౌరవ సూచకంగా అంటారు. శ్రీమతి తండ్రి పేరు శ్రీకాంత్, ఇంటి పేరు దేశపాండే. శ్రీకాంత్ ఇంటి పేరు కూడా దేశపాండేనే. శ్రీమతి ఒక విధంగా కుమారి, మరో విధంగా శ్రీమతి అవివాహితగా కుమారి. శ్రీమతి శ్రీకాంత్ దేశపాండే, వివాహితగా శ్రీమతి శ్రీకాంత్ దేశపాండే. క్లుప్తంగా మగపిల్లల అమ్మాయిని శ్రీమతి శ్రీకాంత్ దేశపాండే అని పిలిచి ఇద్దరిని ఆట పట్టిస్తూ ఉంటారు. వీళ్ళ ఆకతాయి మాటలు విన్నది శ్రీమతి ఒక్కతే కాదు. ఆమెతో పాటు ఆమె సహాధ్యాయునులు వందనా పాటిల్, శారద కూడా విన్నారు. వందనా పాటిల్ తండ్రి, శారద తండ్రి ఒక కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అబ్బాయిల మాటలు శ్రీమతికి అవమానకరంగా అనిపించాయి. ఆమెకి మాట్లాడాలి అని అనిపించలేదు. అసలే ఆమెది చాలా సున్నితమైన స్వభావం. వెనక జరుగుతున్న సంభాషణ అంతా వింటుంది. తను శ్రీకాంత్ మొదటి తరగతి నుంచి ఒకే బడిలో చదువుతున్న మాట నిజం. వాళ్ళ నివాసాలు కూడా తరాల తరబడి పక్కపక్కనే ఇరుగు పొరుగున ఉంటున్నారనే కానీ ఆ కుటుంబాల మధ్య తీవ్రమైన విభేదాలు తాతల కాలం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి ఆరకుండా. ఆనుకుని ఉన్నది ఇల్లే కాదు, భూములు కూడా. భూ తగాదాలు ఇంటిదాకా సాగుతూనే ఉన్నాయి. ఒకరంటే ఒకరికి గెట్టదు. శ్రీమతికి ఈ తేలిక మాటలు అసంగతంగా అనిపించాయి. తన మనోవేద ఎవరితైనా పంచుకోవాలి అని ఆమె కోరిక. చెప్పుకొని సేద తీరేందుకు అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు లేరు ఆమెకు. స్నేహితులకు చెప్పుకొని స్వాంతన పొందాలి. ఇవాళ స్నేహితులు కూడా వినిపించుకునే స్థితిలో లేరు. తను సాధించిన విజయం స్నేహితులందరినీ ఉల్లాస నిషాల్లో ముంచింది. శ్రీమతి శ్రీకాంత్ను మట్టి కర్పించావే, మాకు భలే సంతోషంగా ఉంది. అతడి స్నేహితుడు మల్లేషు మొహం చూసావా, మాడిపోయి ఉంది. దారుణంగా ఉంది అతని పరిస్థితి. ఆడపిల్లల్ని మహా తేలిక చేసేస్తాడు, కేలు చేసేస్తాడు. రవి కూడా ఉన్నాడే, వాడు కూడా అంతే, మహా గర్విష్టి. తనంతట వాడు లేడని విర్రవీగుతూ ఉంటాడు. నువ్వేమైనా అను, మన స్కూల్ అబ్బాయిలకు మర్యాద మన్నన తెలియదు. వాళ్లకు బాగా బుద్ధి చెప్పావే. శ్రీమతి, మగవాళ్ల మెదడు కంటే ఆడవాళ్ల మెదడు తేలిగ్గా ఉంటుంది అంటారు. నిజమేనటే దిగులుగా అంది శారద. శారీ. శ్రీమతి శారదను ప్రియంగా అలాగే సంబోధిస్తుంది. తెలివితేటలకు తూకం ఉండదని వాళ్లకు చెప్పలేకపోయావుటే. కాదు శ్రీమతి, నాకంతా గందరగోళంగా ఉంది. నీకున్నంత తెలివి నాకు లేదు చూడు. శ్రీకాంత్ తల్లి గంగక్క, మేనమామ సీనప్ప, అతగాడు ఆకాశంలో మెరిసే నక్షత్రమని అనుకుంటూ మెడిసిపడిపోతూ ఉంటాడు. సీనప్ప అప్పుడప్పుడు మా అంగడికి వస్తూ ఉంటాడులే. మేనల్ నుండి పొగడ్డం మొదలుపెట్టాడు అంటే అడ్డు ఆపు ఉండదు. బండివాడ ఆంజనేయుడి గుళ్ళో నువ్వు సంవత్సరాంత పరీక్షల్లో శ్రీకాంత్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునేటట్టు ఆశీర్వదించమని ప్రార్థించానే. నా కోరిక నెరవేరితే స్కూల్ పిల్లలందరికీ దూద్ పేడ పంచిపెడతానని మొక్కుకున్నానే. ఎంత పొగరే ఆ దేశపాండేకు. సెంటు భూమి మిగలకపోయినా పొగరికేమీ తక్కువ లేదు. మాట్లాడింది చాలే అమ్మ శారద, చెయ్యి గెల్లింది వందన. ఆ మాటలు శ్రీమతికి కూడా వర్తించాయి. అంత దూరం ఆలోచించగల సూక్ష్మ బుద్ధి కాదు శారదది. శ్రీమతి కూడా భూమి లేని దేశపాండే కూతురే. హుబ్లీకి సమీప గ్రామం బండివాడ.
ఆ ఊరి ఆంజనేయ స్వామి భక్తుల కోరికలు తీర్చడంలో ప్రసిద్ధుడిగా పేరు పొందాడు. శనివారం నాడు ఏ భక్తుడైనా ఉపవాసం ఉండి ఫలానా కోరిక తీర్చమని వేడుకుంటే స్వామి తప్పక తీరుస్తాడని ఆ ప్రాంత ప్రజల ప్రగాఢ విశ్వాసం. కోరిక తీర్చినందుకు స్వామికి కృతజ్ఞతా సూచకంగా కొన్ని తీపి పదార్థాలు నైవేద్యం పెట్టి భక్తులకు వితరణ చేస్తే చాలు. ఉత్తర కర్ణాటకలో ధార్వాడ ఒక ముఖ్యమైన జిల్లా. విద్యలో చాలా బాగా పురోగమించింది. ధార్వాడ జిల్లాలో హుబ్లీ తాలూకా కేంద్రం. ధార్వాడ ఉత్తమ విద్యకు, కన్నడ సాహిత్యానికి, నోరూరించే దూద్ పేడాలకు ప్రసిద్ధి. సిసలైన ధార్వాడ పేడ గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇది ఉత్తర కర్ణాటక అంతా ప్రసిద్ధమైంది. అది తినని జన్మ వృధా అని భావిస్తారు ప్రజలు. శారద పేడాలు పంచుతాను అనడంలో అంతరార్థం ఇదే. ధార్వాడ కన్నా హుబ్లీ జనాభా ఎక్కువ, మంచి వ్యాపార కూడలి, పెద్ద రైల్వే జంక్షన్ కూడా. స్టేషన్ ఆనుకునే ఒక చిన్న ఈశ్వరాలయం ఉంది. ఆ ఆలయంలోని ఈశ్వరుడు రైల్వే ఈశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. ఇంటి పేరు లేకుండా హుబ్లీలో జనం ఉండరు. మహేశ్వరుడు కూడా రైల్వే అని ఇంటి పేరు అంటగట్టేశారు. రైల్వే ఈశ్వరుడికి భక్తి ప్రపత్తులతో బిల్వపత్రాల పూజ చేసిన వారి కోరికలన్నీ ఈడేరుతాయని ఆ ప్రజల బలమైన నమ్మకం. ఈశ్వరుడు భక్తులను ప్రతిఫలం ఏమీ కోరడు. ప్రతిఫల అపేక్ష లేకుండా భక్తులకు వరాలిచ్చి కాపాడే దేవుడు ఈశ్వరుడు ఒక్కడే. వందన కూడా సగటు శివ భక్తురాలే. ఉత్సాహంగా తన మనసులోని మాటను వెల్లడించింది. ఏయ్ శ్రీమతి, నేను కూడా రైల్వే ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తానే. నువ్వు పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సంపాదిస్తే ఆయనకి పూజలు చేయిస్తాను. నిజంగా ఆయన చాలా పవర్ఫుల్ దేవుడు. స్నేహితురాళ్ల మాటలకు శ్రీమతి మందహాసం చేసింది. ఏయ్ సారీ వందన, మీరిద్దరూ దేవుళ్ళకి మొక్కుకోవడం అసలు ఎందుకు? శ్రీకాంత్ను ఓడించేందుకు నేను ప్రథమ స్థానం సంపాదించాలా? విజ్ఞానం మరింత సంపాదించుకునేందుకు ఎవరైనా బాగా చదవాలి. తోటి విద్యార్థుల్ని మార్కుల్లో ఓడించేందుకు కాదే. నేను బహుమతి వ్యాసం ఎలా రాశానో మీకు తెలుసా? మన క్లాస్ పుస్తకంలో నేను సమాచారం కూడా సేకరించాను. అశోకుడు గురించి, బౌద్ధ మతం గురించి చాలా పుస్తకాలు చదివాను. మన తెలివితేటల్ని నిర్ణయించేది పరీక్షలు, మార్కులు కాదే. నా వరకు నాకు అశోకుడు మహోన్నతమైన వ్యక్తి. అతని పట్ల ఆరాధనా భావం ఉంది నాకు. పరీక్షల్లో శ్రీకాంత్ని ఓడించడం కంటే అశోకుడి గురించి తెలుసుకున్నందుకు ఇష్టపడ్డాను నేను అన్నది. శ్రీమతి విజయం కోసం కాదు, శ్రీకాంత్ ఓటమి కోసం తీవ్రంగా పూజలు పునస్కారాలు చేస్తూ మొక్కులు కూడా మొక్కుకుంటున్న ఆ ఇద్దరు స్నేహితురాళ్లకు కోపం వచ్చింది. శ్రీమతి సమాధానం వాళ్లకు రుచించలేదు. సారీ, మన పిచ్చే కానీ దానికోసం మనం ప్రార్థించడం ఎందుకే? అదెప్పుడు శ్రీకాంత్ పక్షమే. అది మనతో ఉన్నదని అమాయకంగా అనుకుంటామే కానీ ఏది ఏమైనా అది శ్రీమతి శ్రీకాంత్ దేశపాండేనే. ఇద్దరూ ఒకటే, ముఖాలు మాత్రమే రెండు. మనమే పరాయివాళ్ళం. కోపంతో వందన ముఖం ఎర్రబడింది. శ్రీమతి ఏదో అనాలనుకుందే కానీ తన పేరే తనను ఎగతాళి పాలు చేస్తోంది. శ్రీమతి శ్రీకాంత్ దేశపాండే. పేరులో ఏముంది అంటారు అందరూ, కానీ ఉన్నదంతా పేరులోనే. ఉత్తర కర్ణాటకలో 4 జిల్లాలున్నాయి. ధార్వాడ, కార్వార్, బెల్గాం, బీజాపూర్. బీజాపూర్ వారికి వర్షాలు లేకపోతే ఇబ్బంది. వర్షాలుంటే ఆ సారవంతమైన నేలలు పుష్కలంగా పంటనిస్తాయి. ధోని నదిలో పుష్కలంగా నీరుంటే బీజాపూర్ వీధుల్లో ధాన్య రాశులు ఉంటాయి అనే సామెత కూడా ఉంది. కార్వార్ తీర ప్రాంతం సహజ వనరులు సమృద్ధిగా ఉంటాయి. శ్రీకాంత్ శ్రీమతిల సాంప్రదాయం ఒకటే అయినా వారి ప్రవృత్తులు మాత్రం వేర్వేరు. ఒకప్పుడు వారి ఇళ్లలో లేని వస్తువు అంటూ ఉండేదే కాదు. ప్రస్తుతం అన్నీ పోయి మిగిలింది పూర్వీకులు కట్టించిన ఒక పెద్ద ఇల్లు. అక్కడ ఉన్న భూమి తునకలు మాత్రమే. పెద్ద ఇంటిని నిర్వహించుకోవడమే కష్టంగా ఉంది ఇప్పుడు వారికి. దాన్ని వదిలేందుకు కుటుంబ గౌరవం, వంశ ప్రతిష్టలు వగైరాలు అడ్డొస్తాయి. వాళ్ళ నివాసాలు పక్కపక్కనే. పూర్వీకుల తగాదాలు నూతనలకు కూడా వారసత్వంగా సంక్రమించాయి. 2 కుటుంబాల మధ్య ఇప్పుడు ఎప్పుడూ ఉండేది పిల్లి ఎలకల బాంధవ్యమే.
కారణం ఏదైనా కావచ్చు, కానీ వారి మధ్య గల పర్వతాల ఎత్తు అహంభావమే అసలు కారణం. వారి కులం ఒక్కటే, తెగలు వేరు. శివభక్తులనంతా స్మార్తులు అంటారు, విష్ణు భక్తులను వైష్ణవులు అంటారు. ఈ కారణంగానే ఇళ్లలో ఆడవారి మధ్య కూడా తగాదాలు. తార్కికంగా ఆలోచిస్తే వారి మధ్య తగాదాలకు ఆస్కారం లేదు. ఉద్రేక స్వభావం గల తర్కం ఆటలు సాగవు. శ్రీమతి నాయనమ్మ ఏ సైనిక వంశంలోనో పుట్టి ఉండాల్సింది. కర్మగాలి మరో వంశంలో పుట్టింది. ఎవరితోనైనా ఎక్కడికైనా ఎప్పుడైనా తగాదాలకు తొడలు జరుస్తూ ఉంటుంది. తగాదాకి కారణం అంటూ ఉండనవసరమే లేదు. ఎవరి మాటను ఖాతరు చెయ్యరు. ఈవిడతో సంసారం చేయలేక పాపం బిడ్డప్ప ముందుగానే వెళ్ళిపోయాడు అని చెవులు కొరుక్కుంటూ ఉంటారు ఆ చుట్టుపక్కల జనం. వాళ్ల మాటలు నిజమేం కాదు, ఏ మాటకు ఆ మాటే చెప్పాలి మరి. అనేక దురలవాట్లకు బానిసైన బిడ్డప్ప వృద్ధాప్యం వరకు బ్రతికే ఉన్నాడు. డబ్బున్న పొగరమోతు, చదువుకోలేదు, అన్నిటా ఆధిక్యమే ఉండాలి అంటాడు. రెండక్క అతని రెండో భార్య. వాళ్ళకొక్కడే సంతానం, అతనే శ్రీకాంత్, శ్రీమతి తండ్రి. రెండక్క పసి వయసులో భర్తను పోగొట్టుకుంది. ఆవిడ తగుల మారితనానికి కారణం అదే ఉండొచ్చు. చదువు రాదనే గాని మంచి వ్యవహార జ్ఞాని. శ్రీమతి తండ్రి శ్రీకాంత్ తన తండ్రి బిడ్డప్పలాగే పెరిగాడు. చదువుకున్న వాడనే గాని మనిషిలో చురుకుతనం బొత్తిగా లేదు. తండ్రి వ్యవహార జ్ఞానం కూడా అబ్బలేదు అతనికి. పట్టభద్రుడు అయ్యేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. తీరా పట్టం చేతికొచ్చేసరికి ఉద్యోగం వయసు దాటిపోయింది. ఉద్యోగ ప్రయత్నం చేయడం కూడా ఇష్టం లేదు అతనికి. హుబ్లీలో పూర్వీకుల ఇంట్లోనే ఉంటున్నాడు. అతని దినచర్య ఇది. ఉదయం 10 గంటల తర్వాత మేల్కొని ఎక్కడికో పోయి చతుర్ముఖ పారాయణం, ఇంటికొచ్చి భోంచేసి విశ్రాంతి. జీవితంలో ఒక్క పైసా అయినా సంపాదించి పాపం మూట కట్టుకోలేదు. కొడుకు చెడిపోతున్నాడని రెండక్కకు తెలుసు. పెళ్లి చేస్తే అన్నా బాగుపడతాడేమోనని ఆశపడ్డది. ఉత్తర కర్ణాటకలో వివాహ సంబంధాలు మామూలుగా ఆ 4 జిల్లాల వరకే పరిమితమై ఉంటాయి. సంబంధాల కోసం తుంగభద్ర దాటరు. ధార్వాడ నగరానికే చెందిన విద్యావంతురాలు కమలతో వివాహం జరిపించింది. కౌలుదారి చట్టంతో కమల అత్తారింట్లో కాలుబెట్టే నాటికి వారి ఆస్తిపాస్తులు కర్పూరమైపోయాయి. ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమైనాయి. కుటుంబం పేదరికపు కోరల్లో ఉంది. ఎంత జరిగినా వంశ గౌరవం, కుటుంబ ప్రతిష్టలు మాత్రం వారిని వదలలేదు. కమల శ్రీకాంతుల వైవాహిక జీవితం చాలా కాలం గడిచిన తర్వాత పుట్టింది శ్రీమతి. సంతాన ప్రాప్తి వారి జీవితాల్లో మార్పుకు కారణమైంది. శ్రీకాంత్ దేశపాండే పెళ్ళాం మాటలు పెడచెవిని పెట్టినా కూతురు గురించి చాలా శ్రద్ధ తీసుకునేవాడు. నిరుద్యోగి తండ్రి, గడసరి నాయనమ్మ, ప్రేమించే పిరికి తల్లిల మధ్య శ్రీమతి పెరిగింది. భర్త అప్రయోజకుడైన కమల ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. అత్తగారిని కూడా ఎదిరించలేదు. చాలా జాగ్రత్తగా శ్రీమతిని పెంచింది. మంచి చదువుతో పాటు జీవిత విలువలు కూడా శ్రద్ధగా నేర్పించింది. శ్రీమతి అచ్చమైన కన్నడం, స్వచ్ఛంగా మాట్లాడుతుంది. సాహిత్యం పట్ల ఎంతో మక్కువ. నాయనమ్మ పొగరుబోతుతనానికి వ్యతిరేకం వాదించేది, తండ్రి చర్యలను ప్రశ్నించేది. ప్రధానంగా శ్రీమతి ప్రతిభావంతురాలు, ఓరిమి గలది. తల్లిలాగే తను కూడా లోతైన వ్యక్తిత్వం గల అమ్మాయి. పొరుగింటి శ్రీకాంత్ దేశపాండే కథ వేరు. వాళ్ళు స్మార్తులు. అతని తండ్రి రంగన్న దేశపాండే పొరుగింటి శ్రీకాంత్ దేశపాండే కంటే కొద్దిగా మెరుగు. పోస్టాఫీస్లో గుమాస్తా ఉద్యోగం చేశాడు. శ్రీకాంత్ మిడిల్ క్లాస్లో ఉండగా చనిపోయాడు. అతని భార్య గండక్క చాలా కుటిల స్వభావి, కల్పనా చాతుర్యం ఎక్కువ, మహాకోపిష్టి, ఆచరణశీలి, ఆదర్శవాది కాదు. రంగన్న సంతానం రమ, శ్రీకాంత్. రమ పెద్దది, నలుపు రంగు, చదువులో సామాన్యంగా ఉంటుంది. ఆమెకు రూపురేఖల్లో, విద్యాబుద్ధుల్లో పూర్తిగా వ్యతిరేకం శ్రీకాంత్. గంగక్క కనుపాపలా అతన్ని పెంచుతుంది. తన ఆశయాలన్నీ అతని మీదే పెట్టుకుంది. 2 కుటుంబాల యోధులు రెండక్క, రంగక్క పందెపు కోళ్లలాగా కోట్లాటకు సిద్ధంగానే ఉంటారు. వారి వయసుల్లోని తారతమ్యం అడ్డురాదు. గండక్క, కమల
సమవయస్కులు. సున్నిత స్వభావం గల కమల పోట్లాటకు దిగదు. ఆవిడకెవ్వరితోనూ పొరపచ్చాలే లేవు. గండక్క అన్నగారు సీనప్ప. తీయగా మాట్లాడే కుశాగ్ర బుద్ధి. భర్త చనిపోయినప్పుడు చెల్లెలకి అండగా నిలిచాడు సీనప్ప. ఎందుకు సహాయం చేశాడో అతనికి తప్ప మరెవరికి తెలియదు. అతనికి 4 కూతుళ్ళున్నారు. అందరూ కురూపులు. వారిలో ఎవరో ఒకరిని శ్రీకాంత్కు కట్టబెట్టాలి అనే కన్నేసుకొని ఉన్నాడు. లేకపోతే పిల్లికి కూడా బిచ్చం వేసే గుణం లేదు అతనికి. సంపన్నుడే. స్వార్థ ప్రయోజనం ఆశించకుండా విరిగిన వేలుకు కూడా నీళ్లు పోయాడు. రమ డిగ్రీ పూర్తయ్యేందుకు చాలా సంవత్సరాలే పట్టింది. అందగత్తె కాదు. ఆమెకు సరైన భర్తను వెతికి పట్టుకోవడం తేలిగ్గా జరగలేదు. సీనప్ప చాలా కష్టపడి వరాన్వేషణ జరిపాడు. పెళ్లి చేశాడు. భర్తతో రమ సుఖంగానే ఉంది. ఆమెకి ఒక కొడుకు. పురుష ఆధిక్య సమాజంలో రమకు సరైన జోడీని వెతకడం కుందేటి కొమ్ము సాధించినంత ఘనకార్యం. తన అన్నగారు తన కూతురు కోసం శ్రమించి సాధించినందుకు గంగక్క చాలా కృతజ్ఞతాభావంతో ఉంది. రమ చాలా అదృష్టవంతురాలు అని పొంగిపోతోంది. శ్రీకాంత్ తల్లి లాంటి వాడు కాదు. తన దృష్టంతా చదువు మీదనే కేంద్రీకరించాడు. రమకు మాత్రం తల్లి దుర్గుణాలన్నీ సంక్రమించాయి. ఈ విషయాలేవి శ్రీకాంత్ పట్టించుకోడు. ఈ 2 ఏళ్ల మధ్య వకుళ పూల చెట్టుంది. వకుళ ఒక అసాధారణమైన పుష్పం. పువ్వు ఆకర్షణీయంగా ఉండదు కానీ సుగంధభరితంగా ఉంటుంది. పూలు వాడిపోవు. ఒకవేళ వాడినా సుగంధం మాయదు. వకుళ వృక్షం వేప చెట్టులాగా ఉంటుంది. ఆకులు ముదురాకు పచ్చి రంగులో ఉంటాయి. వర్షం ఎంత ఎక్కువ కురిస్తే ఆ పుష్పాలు అంత ఎక్కువగా పూస్తాయి. ఆ చెట్టు జీవితం 100 సంవత్సరాలకు పైనే ఉంటుంది. సంవత్సరం పొడుగునా పూస్తుంది. భగవంతుడికి కూడా వకుళ పుష్పాలు మహాప్రీతికరమట. 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. శ్రీమతి బాగా రాశానని తల్లికి చెప్పింది. ఎందులోనూ గొప్పలకు పోదు శ్రీమతి. జయాపజయాలు సమానంగా తీసుకునే ధీరోదాత్త గుణమామెది. శ్రీకాంత్ కూడా పరీక్షలు చాలా బాగా రాశాను అని చెప్పాడు. మంచి ర్యాంక్ వస్తుందని ఎదురుచూస్తున్నాడు. శ్రీమతి శ్రీకాంత్తో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. కానీ వారి మధ్య ఏదో ఆకర్షణ పనిచేస్తోంది. మరి అదేంటో ఆ తర్వాత ఏమవుతుందో తెలవాలి అంటే వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన కథలు నవలలు వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.